ఈ ఉదయకాలం మరలా మనం కలుసుకున్నట్టుకు దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆయన యొక్క కృపను బట్టి, ఆయన యొక్క దయను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారు, నేను బాగున్నాను. దేవుని నామానికి మహిమ పరుస్తూ అనుదినం మనం జీవించటకు మనకిచ్చిన ఏర్పాటును బట్టి కూడా దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, దినం మనము వాక్యాన్ని ధ్యానించుకున్నాము. మీరు ఒకవేళ ప్రార్థన చేయకపోతే తప్పకుండా వాక్యం అయిన వెంటనే ఒక 10 నిమిషాలైనా సరే మీరు ప్రార్థన చేస్తారని నేనైతే విశ్వసిస్తున్నాను. ప్రార్థన మనకు జీవాయువుగా ఉంటుంది. దీనిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనము ఈ ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయాన్ని చూద్దాము. అక్కడ ప్రసంగి అయితే అన్ని ఆయన దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో నింపబడి సమస్తాన్ని ఆయన పరిశీలించి పరిశోధించి ఈ గొప్ప మర్మాలన్నీ మనకు తెలియచేస్తున్నాడు. అవి ఏంటా అంటే ఆయన అంటున్నాడు 5వ అధ్యాయంలో, నేను ఒకసారి చదువుతాను, మీరు చూడండి. ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం అండి. మరియు కోరదగినది గాను చూడ ముచ్చడైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఈ లోకంలో ధనవంతులు ఉంటారు, చాలా చాలా అన్ని స్థితి స్థాయి అన్ని కలిగిన వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు అయ్యో వాళ్ళు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు, ఇవన్నీ మనకు లేవే, మనకు రాలేదే అని కొంతమంది హృదయంలో నొచ్చుకుంటుంటారు. కొంతమంది అయితే వాళ్ళకున్న దాన్ని బట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యము అంటే ప్రసంగికి దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఆయన పరిశీలించి పరిశోధించి తెలుసుకున్న విషయాల్లో ఈ 5వ అధ్యాయం 18వ వచనం అంటున్నాడు. చూడండి, ఈ లోకంలో కోరదగినది అంటే ఒక మనిషి బ్రతుకులో అది మేలుకరమైంది, శ్రేష్టకరమైంది ఏదైనా ఉంది అంటే అన్నపానములు పుచ్చుకుంటూ, తనకు కలిగినటువంటి అన్నపానములు పుచ్చుకుంటూ తన కష్టార్జితాన్ని అనుభవించచ్చు అనుదినము ఆయన సంతోషంతో జీవించుట కంటే గొప్ప భాగ్యం ఏది కూడా లేదు. అదే భాగ్యము, అదే వాళ్ళకి భాగము అంటున్నాడు. అంటే కొంతమంది అన్ని సంపాదిస్తారు, అన్నీ ఉంటాయి, కానీ అనుభవించడానికి వాళ్ళకు ఆరోగ్యం ఉండదు, అనుభవించడానికి పిల్లలు ఉండరు, అనుభవించడానికి ఏ విధమైనటువంటి ఆస్కారాలు ఉండవు. చూసుకునే దానికే ఉంటుంది ఆస్తి, కానీ అది అనుభవించడానికి ఉండనే ఉండదు. కానీ కొందరికైతే దేవుడు అన్ని ఇచ్చినప్పుడు ఈ విధంగా మంచి ఆరోగ్యం ఇచ్చి మరలా అవన్నీ అనుభవించుటకు దేవుడు కృపణిస్తే అంతకంటే ధన్యకరమైన జీవితము, అంతకంటే భాగ్యమైన జీవితం ఈ లోకంలో ఏది లేదని ప్రసంగి అంటున్నాడు. ప్రసంగి అంటే ఈ లోకంలో రిచ్ మ్యాన్, జ్ఞానం కలిగిన వాడు, సమస్తాన్ని తెలుసుకున్నవాడు, ఎన్నో భాషలు, పక్షుల భాషలన్నీ తెలుసుకున్నవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడు అంటే ఒక మనిషిగా పుట్టిన వాళ్ళల్లో సలోమోను తర్వాతే ప్రభు అయిన యేసు క్రీస్తుకు దేవుడు ఇచ్చినాడు ఆ జ్ఞానం. కాబట్టి మనము గమనించవలసిన విషయాలు ఏంటంటే, మనిషి తపన పడి ఏదేదో చేయాలని, ఎట్లెట్లో మనం పరిగెత్తి అడ్డదారులైనా పడి మనం సంపాదించకపోతే మనకు విలువ ఉండదని అనుకుంటారు జనాలు. అది లోకంలో ఉండేటువంటి నానుడు. కానీ నువ్వు సంపాదించకపోయినా నీ హృదయము తృప్తికరంగా ఉండాలి. దేవుడు ఇచ్చిన దాంట్లో గొప్ప ఆనందాన్ని నువ్వు పొందుకుంటూ ఉండాలి. అయితే దేవుడు కలగ చేసినటువంటి విషయాలన్నిట్లో ముఖ్యంగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన వాళ్ళకి ఆయుష్నిచ్చి ఆ ఆయుష్ కాలం అంతా తన కష్టార్జితం అనుభవించుటకు ఏ దేవుడైతే కృప చూపిస్తున్నాడో అందును బట్టి గొప్ప సంతోషిస్తూ అంతకంటే భాగ్యం లేదని ఎంచుకోవాలా అని ప్రసంగి అంటున్నాడు. ఇది నిజమే కదండి, చాలా మందికి చాలా ఉన్నప్పటికీ కూడా అనుభవించరు. ఇదే ప్రసంగి గ్రంథంలో అంటాడు. చూడండి, కొంతమందికి అయితే దరిద్రులుగా ఉంటారు, లేనివారుగా ఉంటారు, కొంచెం కలిగిన వారుగా ఉంటారు. కొంచెం తిన్నా వాళ్ళకి, ఎక్కువ తిన్నా వాళ్ళకి హ్యాపీ అయిన నిద్ర వచ్చేస్తుంది. ధనవంతుడిగా ఉండేటువంటి వాడికి నిద్రే రాదంటండి. 4 ఏసీలు పెట్టుకున్నా, ఇంటి చుట్టూ కావాల్సినటువంటి ఆ సెక్యూరిటీ పెట్టుకున్నా నిద్ర రాదు. ఎందుకంటే ఏ యొక్క దొంగలు వస్తారు, లేకపోతే
ఏ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అటాక్ చేస్తారు, ఇవన్నీ ఎక్కడ నేను సంపాదించుకున్నటువన్నీ పోతాయేమో, నేను జైలుకి వెళ్ళాలేమో అనేటువంటి భయంతోనే వాళ్ళు గడుపుతారు. కాబట్టి వాళ్ళకి ఎంత తిన్నా కూడా అసలు వాళ్ళకి నిద్రే రాదు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే భయంతోనే జీవిస్తారు. అది ఏమీ లేని వాళ్ళైతే సంతోషంగా జీవిస్తున్నారు. అంటే ఏమీ లేని వాళ్ళగా ఈ లోకంలో మనం ఉండాలంటే అట్లా కాదండి. కానీ తృప్తి కలిగినటువంటి జీవితాన్ని, ధనము కొరకు పరిగెత్తేటువంటి ఆ యొక్క జీవితాన్ని మనం కలిగి ఉండకుండా, ఎదుటివాడు ధనవంతుడుగా ఉంటున్నాడు నాకైతే ఏమీ లేదే అనేటువంటి ఆ ఫీలింగ్స్ మనకు ఉండకుండా, మనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానంతో, మనకు దేవుడిచ్చినటువంటి తలాంతులతో మనకి ఏది ఇవ్వబడుతుందో దాని యందు మనము ఆశ కలిగి అది తృప్తిగా మనం పొందుకోవాలని అనుదినం మన దేవునితో మనము బ్రతిమాలుకోవాలి. ఆయన దగ్గర మనం గొప్ప ఆ యొక్క కృపకు మనం పాత్రం అవ్వాలి. కాబట్టి తేలిన ప్రతి పదార్థం ఏదైనా ఉంది అంటే ఆయన కష్టార్జితము అనుభవించుటకు దేవుడు ఏం చేస్తాడంట, వాళ్ళకు వెసులుబాటుని ఇస్తున్నాడంట. అది వాళ్ళకు కలిగినటువంటి భాగ్యము. ఇంతకంటే భాగ్యం ఏమైనా ఉందండి? ఏది లేదు. కాబట్టి మనము ఖచ్చితంగా మనకు ఉన్న దాంట్లో తృప్తిగా జీవితాము. దేవుడు ఇచ్చేటువంటి ప్రతి తలాంతును కూడా మనము వాడుకున్నాము. ఎల్లప్పుడూ సమాధానంతో, సంతోషంతో, దేవుని యందు నమ్మిక ఉంచి దేవుడు నడిపించేటువంటి విధానంలో నడిచేదానికి ఎల్లప్పుడూ ప్రయత్నిద్దాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి మన కష్టార్జితము, మనకు కలిగిన భాగము మనం అనుభవించుటకు కృపను దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేద్దాము. దేవుడు యొక్క మహాకృపలో మనల్ని ఆస్వాదించి మనల్ని దేవుడు బలపరచును గాక. ఆమేన్. మహాగణుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఈ ఉదయకాలం మాతో చక్కగా మీరు మాట్లాడారయ్యా. ఇదిగో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనంలో ప్రభా, అవును తండ్రి, భూమి మీద కోరదగింది ఏదైనా ఉంది అంటే ఎవరైతే కష్టపడుతున్నాడో ఆ కష్టార్జితము అనుభవించుటకు అనుదినము అవన్నీ ప్రభా అయా అనుభవిస్తూ తృప్తిగా జీవించేటువంటి మనిషి మాత్రమే వాడికి కలిగింది అదే భాగ్యం అంటున్నావయ్యా. ఆ భాగ్యం లేకుండా కష్టపడుతున్నారు, గాలి కొరకు ప్రయాసపడినట్టు మనుషులు ప్రయాసపడుతున్నారు. అయితే తృప్తి లేకుండా, నిద్ర లేకుండా ఎంతో గలిబిలితో జీవించేటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారని, అవన్నీ లేకుండా సంతోషంగా, సమాధానంగా, సంతుష్టి కలిగి మీరు ఇచ్చేటువంటి నాయన ఐశ్వర్యంతో హ్యాపీగా జీవిస్తూ నీకు సాక్షులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ లోకంలో బ్రతికినంత కాలం వాళ్ళ ఆయుష్ కాలాన్ని ఏమాత్రం జ్ఞాపకం చేసుకోకుండా నీ ఎందుకు సాగిపోయేటువంటి కృపను మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. అట్టి మనసును, అట్టి భాగ్యాన్ని మా అందరికీ మీరు కలగచేయమని, మీ ఎందు మాత్రమే నమ్మిక ఉంచి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని, ఇదిగో వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు తృప్తిని దయచేసి మా కష్టార్జితం మేము అనుభవించుటకు కృపను దయచేదేవా. మేము ఆయురారోగ్యము, దీర్ఘాయుష్ను కలిగి నీ యందు ఆనందిస్తూ ఈ ఆనందాన్ని లోకానికి తెలియజేసే కృపను మాకు దయచేయమని, ప్రతి ఒక్కరూ అడిగే మనసును, నీ మీద ఆధారపడే మనసును అనుగ్రహించి ఆశీర్వదించమని, మరలా మీ చిత్తమైతే మేము కలుసుకునే పర్యంతరము మీ కృపాక్షేమములు మా అందరికీ తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడై ఉండను గాక. కాబట్టి మనకు సంతోషకరమైంది, సమాధానకరమైంది ఏదైనా ఉంటే మన కష్టార్జితం అనుభవించుట, మంచి ఆరోగ్యం కలిగి అనుదినం దేవునితో నడుచుట, ఇంతకంటే భాగ్యం లేదని ప్రసంగి అన్ని తెలుసుకొని మనకు తెలియచేశాడు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అనేకులకు తెలియచేయండి. ఇంకా దేవుని రాజ్యం కట్టుటకు మనమందరం ప్రోత్సహించబడదాము, పురిగొల్పబడదాము. మరలా దేవుని చిత్తమైతే మనం కలుసుకునే పర్యంతము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. షలోమ్.